తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా భీముడోలు మండల వ్యాప్తంగా పవిత్ర రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం శుక్రవారం నెలవంక కనబడడంతో శనివారం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. భీముడోలు సంత మార్కెట్ మసీదు వద్ద నుంచి ఊరేగింపుగా పేలచెరువు ఈద్గా మైదానానికి చేరుకుని మజీద్ హిమాం దిల్షాద్ పర్యవేక్షణలో పఠాన్ గౌస్ ఖాన్ సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఖురాన్ సూక్తులను వినిపించి ప్రత్యేక ప్రార్థనలు దువా చేయించారు. का यकीन हमारे दिल में अता फरमा। अल्लाह हमें कबूल फरमा। अल्लाह हमारे रोज़ों को कबूल फरमा। अल्लाह इस उम्मत में है, अल्लाह इस दुनिया में जो भी आज़ाब चल रहा है, अल्लाह हमें समझने की तौफीक अता फरमा। अल्लाह हमारे नमाजों को कबूल फरमा। अल्लाह हमारी गफलत की ज़िंदगी को तो कबूल फरमा। अल्लाह हमारी गफलत की ज़िंदगी को तो कबूल फरमा। अल्लाह जो भी रमज़ान के बाद, अल्लाह ईद के बाद जो भी नमाज़ें हैं, अल्लाह हम पाबंदी से पढ़ने की तौफीक नसीब फरमा। अल्लाह दीन को बाकी रखे। अल्लाह आइंदा जो भी नस्ल आने वाली है, पैदा होने वाली है, अल्लाह दीन को उन तक पहुँचाने वाला हम सबको बना दीजिए। अल्लाह हमारे से अल्लाह ऐसा कोताही ना हो जाए जिस कोताही के उनके कब्रों में अल्लाह आला मकाम अता फरमा। ए अल्लाह उनको जन्नतुल फिरदौस में आला मकाम नसीब को हसनात में मुबद्दल फरमा। अल्लाह उनके गुनाहों को माफ़ फरमा, हमारे गुनाहों को माफ़ फरमा। ए अल्लाह हमारे गुनाहों को माफ़ फरमा। ए अल्लाह हमारे सोचों में शिर्क हो जाता, हमारे अगर आप छोटी गलती को अल्लाह पकड़ेंगे, अल्लाह हम अल्लाह बेगुनाह, ए अल्लाह हम गुनहगार, आपने फरमाया अल्लाह आप माफ फरमा देंगे। अल्लाह जो भी बंदा आपके ताल्लुक से, अल्लाह ईदगाह के ताल्लुक से जो आज़ाब से। నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలియజేసుకున్నారు. పెద్దల సమాధులను సందర్శించి వారి ఆత్మశాంతి కొరకు గ్రంథాన్ని లేపనం చేశారు. ప్రభుత్వం నిరుద్యోగుల చిరకాల కోరికలు నెరవేరుస్తూ జాబ్ కార్డును విడుదల చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ విశాఖలో విద్యార్థులు, నిరుద్యోగులు థ్యాంక్ యూ సార్ నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ భవిష్యత్తుపై భరోసా కలిగిందని, ఇకపై పక్కా ప్రణాళికతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ప్లకార్డు ప్రదర్శిస్తూ బాణసంచా కాల్చి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం చాలా ఆనందకరం అండి. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా సరే జాబ్ వస్తుంది అనే నమ్మకం మా స్టూడెంట్స్లో ఉందండి. థ్యాంక్ యూ సార్ లోకేష్ గారు. చాలా కష్టాలు పడుతున్నారు. యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు నిరుద్యోగుల యొక్క బాధల్ని స్వయంగా చూశారు. అందుకే లోకేష్ బాబు గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించారు. అయితే ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో మొదటి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగింది. రెండో సంవత్సరం ఉగాది పర్వదినాన జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వడం చాలా మంచి పరిణామం అండి. ఈ జాబ్ క్యాలెండర్లో 10,060 పోస్టులు అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, విద్యాశాఖ కానీ, అసిస్టెంట్ ఇంజనీర్లు కానీ, లైబ్రేరియన్లు కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి 10,060 ఉద్యోగాలు, భారీ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం నిజంగా 20 లక్షల నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు పోయడానికి దోహదపడే అంశంగా చెప్పాలి. అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఒక సంవత్సరం ఇచ్చిన మొత్తం ఉద్యోగాలన్నీ భర్తీ చేసి సెకండ్ ఇయర్ ఇస్తారంటం అనేది నిరుద్యోగులకి
విద్యార్థులకి ఒక మంచి అంశమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా 20 లక్షల నిరుద్యోగుల తరపున గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులకి ఇది ఒక గేమ్ చేంజర్గా ఈ జాబ్ క్యాలెండర్ అనేది మారడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తిరుమల శ్రీవారిని ప్రముఖ డ్రమ్స్ కళాకారుడు శివమణి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్వచనం అందించగా ఆలయకుల స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. గోవింద తిరుపతికి వచ్చాం. నిన్న ప్రోగ్రాం జరిగింది. శంకర్ మహాదేవన్, యు రాజేష్, ఎంబార్ కన్నన్ అండ్ బాలసాయి, ప్రవీణ్ తబ్లా అండ్ శాశ్విన్ ఆన్ కీబోర్డ్ అందరూ కలిసి వాంచాం. చాలా బాగా జరిగింది. అందరూ ఎంజాయ్ చేశారు. I have to thank Babu Garu once again and the entire our Devasthanam team. I pray for everyone good health and wealth and prosperous. I wish Moonwalk, A. Rahman, Prabhu Devas, I played in that, so all the best for that. And I'm also doing my Mahalila album. Very soon is going to launch. And all the best to everyone. Govinda, all the way from Tirupati. Drums, Shivamani. Daily project தான் நமக்கு. So Mahalila project வந்து லான்ச் ஆக போகுது. மகாலீலா 2. அதே போல் உலக இதுக்கு வந்து நான் ப்ரே பண்ணிக்கிறேன் கடவுள்கிட்ட அமைதிக்காக. நம்ம இருக்கிறதே வாடகை வீடு, நம்ம உடம்பே வாடகையில் தான் இருக்கிறோம். சோல் மாத்திரம் நல்லபடியாக சுத்தமாக நல்லபடியாக இருந்துச்சுன்னா பிரைட்டாக இருக்கும். நான் எல்லாருக்காக வேண்டிக்கிறேன். వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గ్రామాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న నిమ్మ రామానాయుడు. యలమంచిలి మండలంలో 2.70 కోట్లతో 3 R&B రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ జర్నలిస్టు కేవీ రెడ్డిని విచారణ పేరుతో కూటమి ప్రభుత్వం వేధిస్తుంది. వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆక్షేపణ. రాష్ట్రంలో వచ్చే 2 రోజుల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ డ్రమ్స్ కళాకారుడు శివమణి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.